ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా, తీయటి శుభవార్త చెబుతాను. ఈరోజు సాయంత్రం స్వయంగా నేనే నీ ఇంటికి వస్తాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే తమ్మునేలు చూశారు కదండి. 6, 9 ఈ 2 నెంబర్లలో మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబరు మనసులో అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. 6 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారు. బిడ్డ, ఈ సందేశం వినేలోపు నీకు గురుబలం అనేది పెరిగి నీ అకౌంట్లో 25 లక్షలు డబ్బు పడబోతుంది బిడ్డ. అస్సలు వదులుకోవద్దు తల్లి. నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా. తల్లి, నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటిది నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనుభవించాను అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఇక బాధ అనేది అనవసరం. నువ్వు ఎప్పుడూ చూడనంత ఆనందాన్ని అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా. అలా అస్సలు అనుకోవద్దు తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో, ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవన్నీ ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరు అని ఎప్పుడూ బాధపడవద్దు. ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. నీకు ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నేనెప్పుడూ కూడా నీ బాధలన్నీ నేను తీరుస్తాను తల్లి. ఇదేమీ నీకు నేను ఊరికనే చేయడం లేదులే. నువ్వు నాపై చూపించే ప్రేమ, భక్తి, నమ్మకం వల్లే కష్టాలను నేను మోస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి. నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి. నీకు ఏదో ఒక రూపంలో రావలసిన ధనం అనేది నీకు చేతికి అందేలా చేస్తాను. అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మా నేను. నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్ని విధాలుగా నీకు అన్నీ అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి. నీ చుట్టూ ఉన్నవారంతా వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు బిడ్డ. ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడు అనే నమ్మకంతోటి ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించటానికి స్థలాన్ని వెదికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకుని నన్ను దర్శించావు బిడ్డ. అందరూ వారి వారి దిగులు పోవాలి అని ప్రార్థించారు. కానీ నువ్వు మాత్రం నా మీద నమ్మకంతోటి చాలా ప్రశాంతంగా ఉన్నావు బిడ్డ. నీకు నేను మంచి చేస్తాను అని నన్ను నమ్మావు కదమ్మా. అలాంటప్పుడు నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు నన్ను నమ్మే కాలాన్ని గడిపేశావు. ఇప్పటి నుంచి నేను ఈ కాలంతో పాటు నేను నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచిస్తానమ్మా. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదమ్మా. నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతుంది. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ. తెలిసినవి, తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకుని
నడుచుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి. పడకు తల్లి. భయం వేస్తే నా బాబా నాకు అంతా మంచే చేస్తారు అనే నమ్మకంతో గట్టిగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బాధంతా నాకు తెలుసు. అన్నిటికీ కూడా ఒక ముగింపునిస్తాను. అప్పటి వరకు కూడా నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఇప్పుడే అంతా అయిపోయింది అని అనుకోవద్దు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది తల్లి. నేను చక్కబెడతాను కదా, కాబట్టి నమ్మకంతోటి నీ పనులు నువ్వు చేసుకో. అదంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి. అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైందమ్మా. ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఒక చెట్టుకి పువ్వులు రావాలి అంటే మొదటగా అది కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పువ్వులు అనేవి వస్తాయి కదా. ఈ విధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు సమయం అనేది జరుగుతూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలు సంతోషాలు రాబోతున్నాయి అని సంకేతం బిడ్డ. కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఏదైనా సరే బరువు భారం బాధ్యత అనేది నువ్వు నా మీద వెయ్యి తల్లి. ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు. నీకు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి. గుడికి ఎందుకు వస్తారు తల్లి? మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా చెప్పు తల్లి. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా గడుపమ్మా. నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవమ్మా. నీకు తప్పకుండా మంచి జరిగే రోజులను నేను నీకు ప్రసాదిస్తాను. జీవితంలో చూడవలసిన కష్టాలన్నీ చూసేశావు. చిన్న వయసులోనే అనుభవించవలసిన బాధలన్నీ అనుభవించేశావు. ఎంతో మందికి నీ ప్రేమను పంచిపెట్టావు. కానీ ఎవరికీ కూడా నీ విలువ తెలియకుండానే పోయిందమ్మా. ఎంతో మందిని దగ్గరికి తీసుకుని ప్రేమ చూపించి ముద్దలు కలిపి అన్నం పెట్టావు. నీ చేతితోటి ఎంతో మందికి వండి పెట్టావు. అయినా కూడా ఎవరికీ కూడా నీ మీద విశ్వాసం అనేదే లేదు తల్లి. నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత తప్పకుండా వారు బాధపడతారు. నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా. ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మరింత బాధకు గురవుతుంది. నేను ఎప్పుడూ కూడా నీకు చెప్పే విధంగా నీ యొక్క జీవితంలో ఏదైతే నీ చేతిలో లేదో, ఏదైతే నీ చేతిలోకి రాదో, ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో, అది వస్తువైనా పనైనా కానీ లేదంటే ఏ బంధమైనా కానీ అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేసే తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతగా నీ జోన్లోకి లాక్కోవాలని చూసినా నీది కానప్పుడు, రాదు అన్నప్పుడు ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రాదు అని గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఎప్పుడూ కూడా నీది కాదు అన్న దాని వైపు పరిగెత్తొద్దమ్మా. శ్రద్ధ సబూరితో ధైర్యంగా ఉండు. ప్రతి క్షణము కూడా దేనికైనా సిద్ధంగా ఉండు. వస్తే ఏ సమస్య అయినా రాని, నా బుద్ధితోటి నా బాబా అండతోటి నేను బయటపడతాను. ధైర్యంగా నిలబడు తల్లి. అప్పుడే ఏ కష్టం వచ్చినా సరే వెనుదిరిగి వెళ్ళిపోతుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కష్టాలు కూడా భయపడతాయి. నీ దరిదాపుల్లో కూడా రావమ్మా. ఇక నుంచి నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తల్లి. నీ జీవితంలో ఒక మంచి మార్గం అనేది నేను ఏర్పరుస్తున్నానమ్మా. ఆ మార్గంలోనే నువ్వు నడువు తల్లి. ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే నా మీద నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది తల్లి. నీకు రావలసిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చే తీరేలా చేస్తానమ్మా. నాపై నమ్మకం ఉంచు. నువ్వు ఎన్నో బాధల్లో ఉన్నావు కదా, ఎన్నో ఆర్థిక సమస్యలతో కూరుకుపోయి ఉన్నావు కదా తల్లి. నాకు ఈ సమయంలో 10 లక్షలు అందితే నా సమస్యలన్నీ తీరిపోతాయి అంటే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో అభివృద్ధి సాధిస్తాను అని కృంగిపోతున్నావు కదమ్మా. నువ్వు చేయవలసింది మంచి పనే కాబట్టి నీకు రావలసిన డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఒక మంచి అవకాశాన్నైతే నీకు చూపించబోతున్నాను తల్లి. తప్పకుండా నీకు రావలసిన డబ్బు అయితే తప్పకుండా నీ దగ్గరికి వస్తుందమ్మా. నువ్వు నాపై నమ్మకం ఉంచు.
అంతా నేను చూసుకుంటాను. నువ్వు సంపాదించేది నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం తల్లి. అందులో ₹1 తీసి పేదవాళ్ళకి కేటాయించు. అలా చేయటం వలన నీ ఆర్థిక కష్టాలన్నీ కూడా వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతాయి. నీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి తల్లి. నీ వద్ద ₹50 ఉంటే అందులో ₹2 ఎవరికైనా సహాయం చేస్తే బాగుండు అన్న ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీ జీవితంలో శుభగడియలు అనేవి మొదలవుతాయి. ఈ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి. నన్ను నమ్ముకున్న నా బిడ్డలందరికీ ఎప్పుడూ కూడా నేను మంచే చేస్తాను. విశ్వాసంతో ఉండండి అని అయితే మన బాబా గారు 6 నెంబర్ తాకిన వారి గురించి చాలా అద్భుతమైన అమోఘమైన సందేశం అందించారండి. ఇప్పుడు 9వ నెంబర్ అండి. 9వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నన్నే నమ్ముకున్న నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను. నీ వెంటే నేను ఉంటూ నీకు రావలసినవన్నీ రప్పిస్తాను. నీకు చెందవలసినవన్నీ ఏవి కూడా పరుల పాలు కానివ్వను. ఎందుకంటే న్యాయబద్ధంగా అవన్నీ కూడా నీవే. నీదంటూ ఎక్కడైనా రాసిపెట్టి ఉంది అంటే అవన్నీ పోగు చేసి తెచ్చి నీకు ఇస్తాను తల్లి. నీవు మాత్రం వెనకడుగు వెయ్యవద్దు. చిన్న చిన్న అవరోధాలను చూసి బెదిరిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు వెనకడుగు వేయాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడే నీకు అపజయం పరిచయం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు పని మొదలుపెట్టినప్పుడే విజయం సాధించినట్లుగా అనుకో. అప్పుడు నీకు విజయాలు ఎదురవుతాయి తల్లి. నువ్వు మంచి కార్యాలతో పోగు చేసుకున్నవన్నీ నీ చెంతకు త్వరలోనే చేరుతాయి. నీ ఆలోచన సరైనది. నువ్వు ఎప్పుడూ ఇలా ఆలోచిస్తావు, ఇతరులకు సహాయం చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయకూడదు అన్నది నీ యొక్క గట్టి నమ్మకం. నీకు చేతనైతే సహాయపడతావు, లేకపోతే నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపోతావు. అది ఎంతో ఉత్తమమైనది తల్లి. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదు అని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటావు. ఎందుకంటే ఇబ్బందులు అనేవి వస్తే ఒక మనిషి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాడో అన్నది నీకు తెలుసు. కాబట్టి నువ్వు నిస్వార్థంగా పరుల కోసం ప్రార్థిస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు వారికి ఉపయోగపడతాయి. వారి గురించి ఎంతగానో ఆలోచిస్తూ నిస్వార్థమైన మనసుతో ప్రార్థిస్తున్న నీకు కూడా నేను ఎన్నో రకాలుగా మేలు చేస్తానమ్మా. ఎప్పుడూ కూడా ఇలాగే మంచి గుణం, మంచితనం కలిగి ఉండు తల్లి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ నువ్వు, నీ కుటుంబం, నీ వంశం మొత్తం ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నానమ్మా. ఎప్పుడూ నా సాయి నామం జపిస్తూ ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 9 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, బాబా గారు ఎప్పుడు చెప్తారు కదండి, నా నామజపం చెయ్యండి మీకు ఎంతో మేలు జరుగుతుంది అని. అది అక్షరాల సత్యం ఫ్రెండ్స్. నిన్న ఏం జరిగింది అంటే, నేను ఇంట్లో పనిచేస్తూ ఉండగా చీమ అయితే ముక్కులోకి వెళ్ళిపోయిందండి. నల్ల చీమ, పెద్ద చీమ. చాలా భయం వేసింది ఫ్రెండ్స్. 5 నిమిషాల వరకు రాలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇంకా 5 నిమిషాలు అయితే బాబాగారు నామం జపిస్తూనే ఉన్నానండి. వెంటనే తుమ్మనేది వచ్చి ఆ చీమ అనేది బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది చూశారు కదా, బాబాగారి నామం జపించినా చాలండి, మన కష్టం ఏదైనా సరే తొలగిపోతుంది ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి. మీకు వీలైనంత వరకు బాబా నామం జపిస్తూ ఉండండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని అనుకుంటూ పని చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కోరిక ఏదన్నా నెరవేరుతుంది. ఎటువంటి కష్టమున్నా తొలగిపోతుందండి. ఇది అక్షరాల సత్యం. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.